హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అయితే ఒక చిన్న వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియోని అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అక్కడ అయితే అడవి బాదం పప్పు అయితే సగం మంది చూస్తుంటారు, సగం మంది చూస్తుంటారు ఫ్రెండ్స్. నేనైతే అడవి బాదం పప్పు ఏ విధంగా ఉంటుందో ఈరోజు అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, అడవి బాదం పప్పు చెట్టు అదిగో ఫ్రెండ్స్ అక్కడ ఉంది. మనమైతే వెళ్దాం. అక్కడ అది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది అడవి బాదం పప్పు చెట్టు అనమాట. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి చూద్దాం. మనం రండి వెళ్దాం. ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త దిగాలి ఫ్రెండ్స్. నువ్వు జాగ్రత్తగా దిగేస్తున్నావు, మరి నా పరిస్థితి నేనేలా దిగాలరా? వచ్చేదా మేమైతే చాలా దూరం నుంచి వచ్చాము ఫ్రెండ్స్. అదైతే చూపించలేదు. చెట్టు దగ్గర వచ్చి అయితే మేమైతే వీడియో తీయబోతున్నాం. చూడండి, అక్కడైతే చెట్టు ఉంది. మనం వెళ్ళి చూద్దాం. కంపలు ఉన్నారు, కంపలు ఉంటానే, అవి ఎండకు ఎండిపోతాయి. ఈ ఎండకి సరిగా వీడియో కనిపించకపోవచ్చు. అంత పెద్ద చెట్టు ఉంది, అది ఎక్కుతావా? ముళ్ళు చూడు ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ముళ్ళు చెట్టు ఫ్రెండ్స్. పట్టేసుకుంటే గుచ్చుకుంటుంది. ఇదిగో చూడండి, ముళ్ళు అయితే చూపిస్తుంది. చాలా షార్ప్గా వదిలే గుచ్చేసుకుంటాయి. ఫ్రెండ్స్ మనం అయితే వచ్చాము. చూడండి, ఇదే అడవి బాదం పప్పు గింజలు అనమాట. ఈ విధంగా ఉంటాయి. చూసారు కదా, మనమైతే దగ్గరికి వెళ్ళి ఎత్తి మరి మీకైతే ఏరి మరి అదైతే పగలగొట్టి తీయాలి. అది లోపల పప్పు అనేది ఉంటుంది. అదైతే మీకైతే చూపిస్తాను. మనమైతే వెళ్దాం. అక్కడ కింద పడలేదు. ఎక్కువ అదే ఎక్కువ రోజులు అయితే కింద రాలిపోతాయి ఫ్రెండ్స్. ఇంకా రాలేదు. మనమైతే పైకి ఎక్కాల్సిందే. చూడండి, పైన అయితే ఎంత ఎక్కువ ఉన్నామో మీకైతే చూపిస్తాను. మొన్న రానుండే ఏమో కదరా? ఎక్కువ రాళ్ళు ఉన్నది. అందులో ఉంటాయా? ఉంటాయి. పైకి వెళ్దాం అని పద. పైకి ఎక్కి ఏరి మరి చూపిద్దాం. అయితే చెట్టుకు వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా పెద్దదిగా ఉంటుంది. చూడండి, ఈ చెట్టు సగం మంది అయితే చూసి ఉన్నారు. ఇప్పుడు చూడండి, నా వీడియో అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఎక్కబోతున్నాను. ఇది అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్ చెట్టు. ఇక్కడ ఎలా ఎక్కుతానో మీరైతే చూపిస్తాను. చూడండి, అలాగే ఎక్కువ జాగ్రత్తగా. జారుతుందేమో. జారుతుంది మరి, ఆ చెట్టు అలాంటిది. చాలా జాగ్రత్త ఎక్కాలి ఫ్రెండ్స్, లేకపోతే పడిపోతాం. నేను కూడా రావాలి ఇప్పుడు. నేనైతే ఎక్కేసాను ఇప్పుడైతే. చూడండి, నువ్వు ఎక్కేసా, మరి నేను ఎక్కాలి కదరా? చెట్టు కొమ్మలు అనేది గట్టిగా ఉండవు ఫ్రెండ్స్. కుసం చెట్టు లాగా కాదు ఈ చెట్టు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఇద్దరు కూడా పైకి అయితే వచ్చాము. చెట్టు పైన అయితే. చెట్టు అయితే చాలా పెద్దది కదా, చెప్పాను కదా. గట్టిగానే ఉంటుందా? గట్టిగా అయితే ఉండదేమో. చూడు, చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. చూడండి, మా వాడు పైకి అయితే ఎక్కుతున్నాడు. ఇదిగో పైకి అయితే ఇంకా అయితే ఉన్నాయి. రే ఎక్కువ గట్టిగా పైన ఎక్కకరే, గట్టిగా ఉండవు. పర్లేదు అనకు. చూడండి ఫ్రెండ్స్, పైన అయితే ఎక్కేసాడు మావాడు. చూడండి, సాహసం చేస్తున్నాడు. ఏరు ఫ్రెండ్స్. ఇవి పైకి అయితే తినేది కాదు, కిందకు వచ్చి తినేది. మేము పచ్చిగున్నాయి, పర్లేదా? పచ్చిగున్నా పర్లేదు. పైకి వస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, పెద్ద చెట్టు. నేను అంతసేపు ఎక్కితే నువ్వేట ఎంత సింపుల్గా ఎక్కేసావు.
ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే ఏరుదాం చూడండి. నా దగ్గర ఉన్నాయి పళ్ళు బాదం చెట్టు. నువ్వే ఎక్కువ దూరం వెళ్తున్నావు రా చివరికి, నేను కాదు. ఓకే ఓకే ఏం పర్లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా అలసిపోయినా. ఫ్రెండ్స్ చూసారు కదా ఇవే ఫ్రెండ్స్ చూడండి. మారే అయితే కొండల్లోనే ఎక్కువ దొరుకుతాయి, ఇలాంటి చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. లోపలైతే పప్పు అనేది ఉంటుంది చూడండి. ఈ లోపల పప్పు ఏ విధంగా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియో అయితే చివరిదాకా చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఏరి మరి కిందకైతే తీసుకెళ్తాను. కిందకి తీసుకెళ్ళి ఇదైతే పగలగొట్టాలి, కత్తితో పగలగొట్టి తీయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే కత్తి అయితే తేలేదు, నేను కిందకి ఉంది. కిందకి వెళ్ళి అయితే మీకైతే చూపిస్తాను. ఒక ఆకు కూడా లేదు కదరా, గుత్తులు గుత్తులేరే. అవును ఫ్రెండ్స్ చూడండి, ఎండకి ఆకులు అయితే మొత్తం రాలిపోయాయి ఫ్రెండ్స్. చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి, గుత్తులు గుత్తులు ఏరేమో నిజమే. అవన్నీ చూపించింది ఫ్రెండ్స్, నేనైతే చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంటాయి. కొరికి తినేచ్చలాగా చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే కొన్ని ఏరియాలో అయితే దొరకవు ఫ్రెండ్స్, మా ఏరియా అయితే బోన్లు దొరుకుతాయి. ఇది ఇలాగా చూడండి, చాలా బాగున్నాయి. ఇది ఎండ కాబట్టి సరిగా అయితే కెమెరా కనిపించట్లేదు, ఎందుకంటే ఇది ఫోన్ కాబట్టి. కెమెరా అయితే కాదు ఫ్రెండ్స్. వీడియో ఏమైనా సరిగా కనిపించకపోయినా అడ్జస్ట్ అవ్వండి. నాదైతే కెమెరా కాదు, ఓన్లీ ఫోన్తోనే తీస్తున్నాను చూడండి. ఇవి మొత్తం చూడండి ఫ్రెండ్స్, చాలా అయితే ఎక్కువ ఉన్నాయి. కొండ బాదం పప్పులు అన్నమాట ఇవి. గాలేట్రా బాబు ఫ్రెండ్స్, ఇవైతే ఏరి తీసుకెళ్దాం ఫ్రెండ్స్ మనమైతే. మా వాడు ఎక్కడ కూర్చున్నాడో, రా బాబు. చాలా సింపుల్గా కూర్చున్నాడు చూడు. సింపుల్ కాదు, అలసిపోయింది చెట్టు ఎక్కి. ఎక్కువ పైకి ఎక్కగరా, నీ పక్కన నేనైతే చూపించేస్తున్నాను కదా, ఇప్పుడైతే ఏరుతున్నాను చూడండి. మంచి మంచి వేరు, అన్నీ మంచివే. ఏరుతుందావా? చాలా జాగ్రత్తగా ఏరాలి ఫ్రెండ్స్, రాలిపోతున్నాయి. 1 కేజీ అయినా ఏరగలుగుతావా? మొత్తం రాలిపోతున్నాయి, అవన్నీ ఎండినవేమో ఫ్రెండ్స్. చూడండి, ఎండినవే రాలుతాయి ఫ్రెండ్స్ కిందకి. చూడండి ఇవైతే మనం అయితే కిందకి తీసుకెళ్ళి పగలగొట్టి తిందాం ఫ్రెండ్స్. ఇది తినేదే, మీరు ఇప్పుడు దాకా తినేదా కాదా అని అదే చెప్పలేదు కదా, తినేదో కాదు, తినేదే ఫ్రెండ్స్. చూడండి ఇవైతే నేనైతే తిని చూపిస్తాను మీకు. ఇది వలసి మరి నేనైతే ఏరేసాను. ఇదైతే ఇప్పుడు కిందకి తీసుకెళ్ళి నేనైతే మీకైతే చూపిస్తాను వలసి మరి. చూడండి, నేనైతే దిగుతున్నాను. చాలా జాగ్రత్తగా దిగాలి ఫ్రెండ్స్. ఈ చెట్టు అనేది గట్టి అనేది ఉండదు, చాలా గట్టిగా పట్టుకొని దిగాలి. చాలా జారుగుంది రే జట్టు జారుగుంది కాబట్టి అలసిపోయింది మరి నేను. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే దిగేసాను ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. చూడండి, గమ్ము కదా, ఈ చెట్టు నరికితే ఇదిగో ఫ్రెండ్స్ ఇలాంటి గమ్ము అనేది వస్తుంది అనమాట. ఈ గమ్ము గురించి ఆల్రెడీ మీకు ముందే ఒక వీడియో పెట్టాను, ఒకసారి చూడండి నా యూట్యూబ్ ఛానల్లో. ఈ గమ్ము అనేది అప్పుడు కాలంలో పేపర్లు, అప్పుడు కాలం వాళ్ళు పేపర్లకు అంటించేవాళ్ళం ఫ్రెండ్స్. ఇదైతే సరిగ్గా కనిపించట్లేదు, ఎందుకంటే కెమెరా కాదు కాబట్టి, ఫోన్ కాబట్టి. ఫ్రెండ్స్ ఇది మొత్తం ఉంది చూడండి. మనమైతే కిందకి వెళ్ళి ఒలుసుకుందాం పదేమో. ఫ్రెండ్స్ నేనైతే దిగేసాను. మా కెమెరామ్యాన్ దిగడానికి చాలా ఇబ్బంది పడతాడు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆడ పెద్దగా చెట్లు అయితే ఎక్కడు. దాదా దిగేదా, ఓ జాగ్రత్త రయ్యి.
ఫ్రెండ్స్ చూడండి కొండ బాదం పప్పు చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. అలా దిగి అవుద్ది అవుద్ది. జాగ్రత్త. ఓకే ఓకే దిగి వచ్చా ఇంకా కింద కింద కాలు పెట్టి. ఓకే ఫ్రెండ్స్ మా వాడైతే దిగేసాడు. మనమైతే ఆ బాదం పప్పునైతే మనమైతే ఉలుద్దాం. ఫ్రెండ్స్ చూడండి నేనైతే తెచ్చాను. కొన్ని అయితే వచ్చాను, కొన్ని అయితే ఇవైతే పచ్చకున్నాయి ఫ్రెండ్స్. దాన్ని బట్టి అయితే సరిగ్గా రావట్లేదు, మొత్తం సిద్ధిపోతున్నాయి. ఎండిన తర్వాత అయితే నేనైతే ఇంకో వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకో పచ్చివి ఇవి తినేటివా కాదా అనుకుంటారు ఫ్రెండ్స్, తినేటివే. చూడండి ఇవి పచ్చకున్నాయి కాబట్టి ఇలా సరిగా అయితే రాలేదు. చాలా బాగున్నాయి. ఇదే కొండ బాదం పప్పు అంటారు. ఒకసారి తిని చూడండి, దీని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి సరే ట్రై చేయండి. ఇది తినని వాళ్ళు చాలా బాగుంటుంది, ఎప్పుడు వదులుకోరు, అంత టేస్ట్ ఉంటాయి. నేనైతే ఇవి ఎండిన తర్వాత ఇంకో వీడియో పెడతాను ఫ్రెండ్స్, తప్పకుండా మీరైతే చూడండి. చాలా హోల్సేల్ కానీ మొత్తం పగిలిపోయింది ఫ్రెండ్స్. మీకైతే హోల్సేల్ చూపిస్తున్నా. ఒకటి రాయితో ఇలా కొట్టాలి ఫ్రెండ్స్. ఇది పచ్చిది కాబట్టి ఇది ఇలా అవుతుంది, పచ్చిది కాబట్టి ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఎండిన తర్వాత చాలా నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి స్లోగానే కొట్టాలి, అయినా పగిలిపోతున్నాయి. ఇవి ఎండిన తర్వాత చాలా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి లోపలైతే కొండ బాదం పప్పు ఈ విధంగా ఉంటుంది. సరే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది అనమాట. తింటే చాలా బాగుంటుంది, ఎండితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.